కలియుగంలో భక్తుని కోసం స్వయంభూగా వెలిసిన ఒక భగవంతుని క్షేత్రం చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఈ క్షేత్రం ఎక్కడ ఉందంటే కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడిలో ఉంది. ఈ క్షేత్ర విశేషాలు ఏంటో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శిరీష్ MTM తెలుగు బ్లాగ్స్. ప్రస్తుతం ఈ క్షేత్రంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ స్వామివారికి ఆషాఢ అలాగే కార్తీక మాసాల్లో ఉత్సవాలు జరుపుతారండి. ఈ ఉత్సవాలకి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఇప్పుడు మీరు చూసే మెయిన్ రోడ్ నుంచి ఈ స్వామివారి ఆలయానికి వెళ్తానికి 2 దారులు ఉన్నాయి. 2 వైపులా మెయిన్ రోడ్ నుంచి స్వామివారి గుడి వరకు చక్కగా లైట్లతో డెకరేట్ చేశారు. చాలా బాగుందన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళేదేమో ఒకవైపు వెళ్తాను, వచ్చేటప్పుడు ఇంకో దారిలోంచి వస్తాను. 2 చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్లో నేను 2 ఫోటోలు పెట్టాను కదా, అదేంటంటే స్వామివారి రథోత్సవం జరిగినప్పుడు వివిధ రకాల కళాకారులు వారు ప్రదర్శన చేశారు. అసలు చాలా బాగుంటుంది అనమాట. నా నెక్స్ట్ వీడియోలో ఆ రథోత్సవం కూడా చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, నాకు తెలిసిన నేను విన్న ఈ ఆలయ చరిత్ర విశేషాలు మీతో పంచుకుంటాను. దయచేసి ఈ ఆలయం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్న వారు ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ క్షేత్రం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడిలో ఉందని చెప్పాను కదా. మచిలీపట్నంలో చిలకలపూడి అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది రోల్డ్ గోల్డ్ నగలు. ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఈ రోల్డ్ గోల్డ్ నగల్నే చిలకలపూడి బంగారం అని పిలుస్తారు. కానీ అంతకంటే ముఖ్యమైనది ఇప్పుడు మనం చూడబోయే శ్రీ పాండురంగస్వామి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని కీర పండరీపురం అంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ లోపల నుంచి వెళ్ళగానే ఇంకొక ఎంట్రన్స్ ద్వారం ఉంటుంది. భక్తులను అనుగ్రహించి వారి కోసం ప్రత్యక్షమైన దేవుళ్ళ గురించి పురాణాల్లో చదివాం, కానీ కలియుగంలో భక్తుని కోసం భగవంతుడు సాక్షాత్కరించాడంటే నమ్మగలమా? ఎస్, నమ్మాలి. ఎందుకంటే నిజంగా జరిగింది కాబట్టి. ఈ క్షేత్రాన్ని కీర పండరీపురం అని అంటారు. ఇక్కడే పాండురంగ స్వామి స్వయంభూగా వెలిశారు. ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి, చక్కగా లైటింగ్ అరేంజ్ చేశారు. లోపల రోల్డ్ గోల్డ్ షాపులు ఉంటాయి, అలాగే పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా ఉంటాయి. ఇక్కడ మన వెహికల్ వేసుకొని లోపల వరకు వచ్చేయచ్చండి. పార్కింగ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ. నేను అలాగే నా వెహికల్ లోపల పార్క్ చేసి మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మన సబ్స్క్రైబర్స్కి అలాగే మన ఛానల్ వ్యూవర్స్కి చూపించడం కోసం వీడియో తీస్తున్నాను అనమాట బయటకు వచ్చి. ఫ్రెండ్స్, మచిలీపట్నం చిలకలపూడిలోని పాండురంగ స్వామి క్షేత్రాన్ని ఎప్పటి నుంచో వెళ్ళాలి చూడాలనుకొని మిస్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు టెంపుల్ మొత్తం నేను కవర్ చేశాను. మీకు ఏంటంటే ఈ వీడియో చూడడం వల్ల ఈ ఆలయం చూడలేకపోయామనే ఫీల్ అయితే ఉండదు. ఎందుకంటే మ్యాక్సిమం టెంపుల్ మొత్తం చూపించాను ఈ వీడియోలో. నేను మెయిన్ ఎంట్రన్స్ తర్వాత లోపలికి వచ్చాక ఇంకొక ఎంట్రన్స్ ద్వారం ఉంటుంది అన్నాను కదండి, ఇదే అనమాట. అదిగోండి, ఇదే పాండురంగ స్వామి టెంపుల్. ఈ పక్కన ఇంకొక ఆలయం కనిపిస్తుంది కదండి, ఈ ఆలయంలోనే రాధా రుక్మిణి సత్యభామ అమ్మవార్లు ఉంటారు. ప్రస్తుతం ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి. ఈ స్వామివారి గుడిలో ప్రతిరోజు ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి అన్నది ఇక్కడ ఎంట్రన్స్లో ఒక బోర్డు పెట్టారనమాట భక్తులందరి కోసం. ఈ బోర్డు చదివితే మనకి ఏ రోజున ఏమేమి పూజలు ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో తెలుస్తాయి. ఈ ఆలయాన్ని మొత్తం మీకు చూపిస్తూ ఈ క్షేత్రం యొక్క విశేషాలు మీతో పంచుకుంటాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ క్షేత్రాన్ని కీర పండరీపురం అంటారు అన్నాను కదా. కీర పండరీపురం అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం ఇక్కడ దోస వ్రతం చేసేవారంటండి. దోస వ్రతం అంటే దోస విత్తనాలు నాటి అవి పెరిగి కాయలు కాసేదాకా వాటిని సంరక్షించి భగవంతునికి సమర్పించేవారంట. అందుకే ఈ క్షేత్రాన్ని కీర పండరీపురం అని పిలుస్తారని చెప్తారు. ఈ ఆలయంలో మనం నేరుగా స్వామివారి పాదాలను తాకి పూజించవచ్చు. ఈ క్షేత్ర నిర్మాణానికి కారకుడైన వారు శ్రీ భక్త నరసింహం గారు. ఈ పాండురంగ స్వామి క్షేత్రం చాలా విశాలంగా ఉంటుందండి. మీకు ఎదురుగుండా చిన్న చిన్న రూమ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఉపాలయాలండి.
ఈ ఆలయం చుట్టూతో చూసారా లైటింగ్స్ బాగా పెట్టారు, అలాగే వివిధ దేవతామూర్తుల పెయింటింగ్స్ వేశారు. చూడడానికి చాలా చక్కగా చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది అసలు. ఈ ఆలయ నిర్మాణానికి కారకులైన భక్త నరసింహం గారి గురించి, అలాగే ఆయన ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారో ఆ విశేషాలన్నీ మీతో పంచుకుంటాను. అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నేను ప్రతి వీడియోలో చెప్పినట్లుగానే ఈ వీడియోలో ఇప్పుడు చెప్తున్నాను. దయచేసి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. భక్త నరసింహం గారు 1889 ఏప్రిల్ 4వ తేదీన శ్రీ గంగాధరం అలాగే రామమ్మ దంపతులకు జన్మించారంటండి. ఆయనకి చిన్నతనం నుంచి దైవభక్తి చాలా ఎక్కువ అంటండి. ఆయన 18 సంవత్సరాల వయసులో చిలకలపూడి వచ్చి వ్యాపారం మొదలుపెట్టి కుటుంబ వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్నప్పుడు ఆయన మనసు క్రమంగా దైవభక్తి వైపు అధికంగా మొగ్గు చూపించి పాండురంగ విఠలం వైపు మళ్ళిందంటండి. నరసింహం గారు ఒకసారి మహారాష్ట్రలోని పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మహిపతి మహారాజ్ అనే గురువు గారి దర్శనం అయిందంటండి. ఆయన నరసింహం గారికి పాండురంగోపాసన విధానం తెలిపి శ్రీ విఠల మంత్రంతో తులసిమాల ప్రసాదించారంటండి. కొంతకాలం తర్వాత శ్రీ విఠల మహామంత్రాన్ని ఉపదేశించి ఆయనకి భక్త నరసింహం అనే పేరు ఆయన గురువు గారు పెట్టారంటండి. నరసింహం గారి కోరిక ఆలయ నిర్మాణం చేపట్టాలని గురువుగారు ఆశీర్వచనం తీసుకొని ఆయన ఆలయ నిర్మాణం మొదలుపెట్టి శంకుస్థాపన కోసం పండరీపురంలోని చంద్రభాగా నదిలోని కొన్ని గులకరాళ్లను ఉపయోగించి కట్టాలనుకున్నారంట. కానీ ఆ నది ప్రవాహం బాగా ఉధృతంగా ఉండడంతో రాళ్లు తీయడం కుదరలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నరసింహం గారు ఆ చంద్రభాగా నదిని ప్రార్థించగా పుండరీక ఆలయం పక్కనే ఇసుక దెబ్బ ఏర్పడిందంటండి. నరసింహం గారు పడవలో అక్కడికి వెళ్ళి అక్కడ నదిలోని ఇసుక రాళ్లు నీరు సేకరించి వచ్చారంటండి. ఆయనకు ఆ ఇసుకలో ఒక చిన్న గుండ్రాయి దొరికిందంటండి. వాటన్నిటినీ తీసుకొచ్చి పాండురంగ స్వామి ముందుంచి ఆయన గురువు గారు నరసింహం గారు ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉండగా పాండురంగడి నుంచి ఒక చిన్న జ్యోతి ఆ గుండ్రాయిలోకి ప్రవేశించిందంటండి. అదే రోజు రాత్రి పాండురంగడు నరసింహం గారి కలలోకి వచ్చి కీర పండరీ క్షేత్రంలో శ్రీ శుక్లనామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తన మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారంటండి. ఆయనకి నరసింహం గారు సంతోషంగా తిరిగి వచ్చి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారంటండి. కొద్ది రోజుల తర్వాత నరసింహం గారి గురువు గారికి కూడా శ్రీ పాండురంగ స్వామి కలలో దర్శనమిచ్చి నీ శిష్యునికి చెప్పిన విధంగా తాను తెలిపిన రోజున కీర పండరీపురంలో సాక్షాత్కరిస్తానని చెప్పారంటండి. నరసింహం గారి గురువు గారు పాండురంగ స్వామి తన కళ్ళలోకి వచ్చి చెప్పిన విషయాలన్నీ ఒక లేఖ ద్వారా తెలియపరిచారంటండి నరసింహం గారికి. ఆలయ నిర్మాణం మొత్తం పూర్తయిందంటండి. ఒక్క పాండురంగ స్వామి విగ్రహం తప్ప మిగతా ఆలయం మొత్తం పూర్తయిందంట. ఈ పాండురంగ స్వామి సాక్షాత్కరిస్తారన్న విషయం తెలుసుకొని ఆ రోజు ప్రజలు ఆ స్వామివారిని దర్శించుకుంటాకి తండోపతండాలుగా ఆలయం దగ్గరికి వచ్చారంటండి. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉండేది. ఆ బ్రిటిష్ అధికారులు ఈ పాండురంగ స్వామి సాక్షాత్కరిస్తారంట అనే వార్త విని ఇది అసంభవం, అసలు అలా జరగదు, దేవుడు ఎలా ప్రత్యక్షం అవుతాడు, మేము చూస్తాము అని చెప్పి ఆ ఆలయానికి తాళం వేసి సీల్ వేశారంటండి. క్షణాలు గడుస్తున్న కొద్దీ నరసింహం గారికి ఆందోళన మొదలైందంటండి. అప్పుడు ఆయన ఈ ఆలయంలోనే పక్కనే ఉన్న మరొక ఆలయం ఆంజనేయ స్వామి ఆలయంలో కూర్చొని ప్రార్థిస్తూ ఉండగా ఆయనకి ఆంజనేయ స్వామి వారు ప్రత్యక్షమయ్యి ఈ రోజు 12 గంటలు అయ్యేసరికి శ్రీ పాండురంగుడు ప్రసన్నుడు కాకపోతే పండరీ క్షేత్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చి స్థాపిస్తానని ఆంజనేయ స్వామి భక్త నరసింహం గారికి అభయం ఇచ్చారంటండి. ఆ రోజు పగలు 10:30 అయ్యిందంటండి. దేవాలయానికి వేసిన తాళం తీసి తలుపులు తీయడానికి ఎంత ప్రయత్నించినా తలుపులు తెరుచుకోలేదంటండి. భక్త నరసింహం గారు అనేక ప్రార్థనలు చేయగా తలుపులు తెరుచుకొని దివ్య తేజస్సు మధ్య శ్రీ పాండురంగ స్వామి విగ్రహం సాక్షాత్కరించిందంటండి. ఈ స్వామివారి విగ్రహం 3 అడుగులు ఎత్తు ఉండి ఈ విగ్రహం అచ్చు పండరీపురంలోని పాండురంగ స్వామి విగ్రహం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. అక్కడ లాగానే ఇక్కడ భక్తులందరూ గర్భగుడిలోకి వెళ్ళి పాండురంగ స్వామి పాదాలు తాకి నమస్కరించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అలాగే ఆలయం బయట చుట్టూతో ఎలా ఉందో చూపించాను కదా. ప్రస్తుతం ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. నేను వెళ్ళినప్పుడు ఆలయం లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఆలయం లోపలికి వెళ్ళడానికి మనకి ముందు వైపు నుంచే దారి ఉంటుంది. ప్రస్తుతం మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటు పక్కన క్యూ లైన్ లాగా ఏర్పాటు చేసి లోపలికి ఇటు పక్క నుంచి పంపిస్తున్నారు. ఇదిగోండి ఆలయం లోపల ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ మనకి కనిపించేది శ్రీ భక్త నరసింహం గారికి అభయం ఒసిగిన ఆంజనేయ స్వామివారి దేవాలయం అన్నమాట. డైరెక్ట్గా వీడియో తీనిరండి, కొంచెం దూరం నుంచి తీశాను నేను. ఈ ఆలయాన్ని ఇంకొంచెం క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను మళ్ళీ.
ఇక్కడ హోమగుండం ఉందండి, హోమాలన్నీ ఇక్కడే చేస్తారు. ఈ లోపలే అమ్మవారి విగ్రహం ఉంది. కార్తీక మాసం కదండి, ఇక్కడ దీపాలు అవి వెలిగించారు. ఈ ఎదురుగుండా ఒక డోర్ కనిపిస్తుంది కదండి, ఆ లోపల నుంచే వెళ్ళాలి మనం పాండురంగ స్వామి దర్శనానికి. లోపలికి కెమెరా అలౌ లేదండి. ఇక్కడ చూడండి ఒక తాబేలు బొమ్మ ఉంటుంది. ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తున్నారండి. పాండురంగ స్వామి వారిని దర్శించుకోవడానికి గర్భాలయంలోకి వెళ్లే ముందు కీరపండరి క్షేత్ర నిర్మాత అయిన శ్రీ భక్త నరసింహం గారు మరియు వారి సతీమణి శ్రీమతి సూరమ్మ గారి విగ్రహాలు ఉంటాయండి, చూడొచ్చు, మనం దర్శించుకోండి. భగవంతుడు భక్త సులభుడని మరొకసారి నిరూపించిన నరసింహం గారు 16 జనవరి 1974 సంవత్సరంలో పరమపదించారండి. ఆ సమయంలో ఆయన శరీరం నుంచి విద్యుత్ కాంతి లాంటి వెలువడి పాండురంగ స్వామిలోకి ఐక్యమవడం, సహస్రలింగ మండపం వద్ద గంటల ఓంకార నాగదంతో మోగడం చాలామంది చూశారంటండి. భక్త నరసింహం గారు దేవాలయ నిర్మాణ సమయంలోనే పాండురంగ స్వామి వారి ఆజ్ఞ ప్రకారం మహామండపం నందు సమాధి నిర్మించి దాని మీద ఒక రాయి పరిచి ఉంచమన్నారంటండి. అవసరమైనప్పుడు తన శరీరాన్ని అక్కడ ఉంచమని చెప్పారంట. ఇప్పుడు అదే విధంగా చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని స్థాపించారంటండి. ఈ వార్తకి సంబంధించి ఆనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ని ఫ్రేమ్ కట్టించి ఆలయంలో సందర్శకుల కోసం ఉంచారండి. పాండురంగ స్వామి వారి ఆలయానికి ఎదురుగుండానే భక్త నరసింహం గారికి అభయం ఇచ్చిన ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఇదిగోండి. ఇదే ఇందాక చెప్పాను కదా, కొంచెం క్లియర్గా చూపిస్తానని. ఇదిగోండి, ఇటు పక్క పాండురంగ స్వామి, ఆయనకు ఎదురుగుండానే ఆంజనేయ స్వామి. ఇక్కడ వరకే మనకి కెమెరా అలౌడ్ అండి, ఇక్కడి నుంచి మనల్ని వీడియో తీయనీరు. పాండురంగ స్వామి దర్శనానికి లోపలికి వెళ్ళాలి మనము. ఈ ఆలయం ఇప్పటికీ భక్త నరసింహం గారి కుటుంబీకులచే నిర్వహించబడుతున్నదండి. వీడియో స్టార్టింగ్లో పక్కన ఒక టెంపుల్ చూపించాను కదండి, రాధా రుక్మిణి సత్యభామ అమ్మవార్లు ఉంటారని, ఇక్కడే అనమాట. నేను లోపలికి వెళ్ళి వీడియో తీసుకుని వచ్చేటప్పటికి ఈ టెంపుల్ క్లోజ్ చేసేసారు, బయట నుంచి తీశాను. ఇందాక ఆలయానికి ఒక వైపు చూపించాను కదండి, ఇది రెండో వైపు. ఈ దేవుడి బొమ్మలన్నీ పెయింటింగ్ చాలా బాగా వేశారనమాట, చాలా బాగుంది చూస్తాకి. మన వ్యూవర్స్కి కూడా చూపిద్దామని నేను ఇది కూడా తీశాను. మ్యాక్సిమం టెంపుల్ని ఎక్కడ మిస్ అవ్వకుండా కవర్ చేశానని అనుకుంటున్నాను. అదిగోండి, ఒక పక్కన లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం ఉంటుంది, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నేను వీడియో స్టార్టింగ్లో పక్కన ఉపాలయాలు ఉన్నాయని చూపించాను కదండి, అవన్నీ లాకేసి ఉన్నాయి. నేను నైట్ టైం వెళ్ళాను కదా, అందుకని అవి మిస్ చేశాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా అవి కూడా కవర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి చూపిస్తాను. ఈ పాండురంగ స్వామి వారి ఆలయం బయటే మరొక ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. అదిగోండి ఆంజనేయ స్వామి, దర్శించుకోండి. ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కనే శివాలయం ఉంది, ఆ శివాయిని కూడా దర్శించుకుందాం రండి.
శివాలయం పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఆ స్వామిని కూడా దర్శించుకుందాం రండి. వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పక్కనే సహస్రలింగ కైలాస మండపం ఉంటుంది. ఈ లోపలే 1000 శివలింగాలు ఉంటాయి. మధ్యలో ఒక పెద్ద శివలింగం ఉంటుంది. ఆ శివయ్యని దర్శించుకుందాం పదండి. లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే నేను బయట నుంచి కనపడినంత వరకు వీడియో తీయగలిగాను. అదిగోండి శివలింగాలు ఉంటాయి చుట్టూతా. లోపలికి వెళ్ళి మనం ప్రదక్షిణం చేసి ఆ శివయ్యని దర్శనం చేసుకొని రావచ్చు. ఈ పాండురంగ స్వామి వారి ఆలయంలోనే అతి పురాతనమైన అశ్వత్థ వృక్షం ఉందండి. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. ఈ చెట్టు కిందే ఒక చిన్న సిద్ధేశ్వర ఆలయం ఉంది. సుమారు 400 ఏళ్ల పైనుంచి ఉన్న ఈ అశ్వత్థ వృక్షం కింద భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలం నుంచి తపస్సు చేసుకుంటున్నారని, ఆయన ఎప్పటికీ ఉన్నారని భక్త నరసింహం గారికి ఆయన దర్శనం ఇచ్చారని చెప్తారు. మనం కూడా ఈ వృక్షాన్ని అలాగే కింద ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం రండి. ఈ రావి చెట్టు వెనకాలే కోనేరు కూడా ఉంది. మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్కి వచ్చిన ఏ యాత్రికులైనా కానీ ఈ పాండురంగ స్వామి వారిని దర్శించుకోకుండా వెళ్ళరండి. ఈ స్వామివారి ఆలయంలోకి రాగానే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయానికి మనం బస్సు మార్గం లేదా రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఈ స్వామివారి ఆలయానికి వెళ్తానికి 2 దారులు ఉన్నాయని చెప్పాను కదండి. ఇందాక వచ్చేటప్పుడు ఒక దారి, వెళ్ళేటప్పుడు ఒక దారిలో చూపిస్తాను అన్నాను కదా వీడియో స్టార్టింగ్లో. ఇదిగోండి ఇది 2వ దారి అనమాట. ఇందాక వచ్చినప్పుడు ఒకవైపు వచ్చాను, ఇంకో వైపు నుంచి నేను వెళ్తున్నాను. ఈ రోడ్డుకి 2 వైపులా బొమ్మలు పెట్టారండి. చాలా బాగున్నాయి బొమ్మలు. చూపిస్తాను చూడండి. అయిగోండి చాలా బాగున్నాయి బొమ్మలు అసలు. ఈ రోడ్డు చివరి దాకా వచ్చి ఆపోజిట్లో ఇంకో రోడ్డు కనిపిస్తుంది కదండి. అటు వెళ్తే జిల్లా పరిషత్ సెంటర్ లేదా గుడివాడ రోడ్డు, బందర్ బైపాస్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ తిరిగితే కనుక మనం మంగినపూడి బీచ్కి, చిలకలపూడి రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు అనమాట. సో రైలు ద్వారా వచ్చిన వాళ్ళకి చాలా దగ్గర అనమాట ఈ ఆలయం. బందర్ అన్నాను ఎందుకంటే మచిలీపట్నానికి మరో పేరు బందర్ అండి. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే ఇందాక నేను ఆలయంలోకి వెళ్ళాను కదండి, ఇంకో రూటు ఆ దారి వస్తుంది అనమాట. ఇవ్వండి లైటింగ్ కనబడుతుంది కదండి, ఆపోజిట్ రోడ్లో నుంచే నేను వెళ్ళాను ఇందాక. సో అది ఫ్రెండ్స్ చిలకలపూడి పాండురంగ స్వామి వారి దేవాలయం విశేషాలు. నేను మ్యాక్సిమం దేవాలయాన్ని మొత్తం మీకు చూపించగలిగాను. అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియోలు నచ్చిందని అనుకుంటాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.